తీసుకెళ్లే కొద్దీ ఫెరో ఫ్లూయిడ్ లిక్విడ్ అనేది ఈ విధంగా అయితే మనకు రియాక్షన్ అయితే ఇస్తుంది అన్నమాట. మెల్లగా గట్టి ఒక్కసారి నూగొరి మెల్లగా చరా అతుకున్నాయా పలిపోయింది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, ఈ వీడియో కోసం మేము తెప్పించాం వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్. సో మీరు ఇక్కడ నా చేతిలో కనుక చూసినట్లయితే ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మ్యాగ్నెట్ అన్నమాట. ఈ వీడియోలో ఈ మ్యాగ్నెట్ ని యూజ్ చేసి మేము రకరకాల ఎక్స్పెరిమెంట్లు అయితే చేయబోతున్నాము. సో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. చెప్తున్నాను, నిజంగా ఘోరంగా అంటే ఘోరంగా ఎంజాయ్ చేస్తారు. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, నేనైతే మ్యాగ్నెట్ ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి అన్బాక్సింగ్ చేసేది చూపిస్తా. ఈ ఒక్క మ్యాగ్నెట్ కాస్ట్ వచ్చేసి ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు 4000 రూపీస్. సో ఈ ఎక్స్పెరిమెంట్లో మనకు 2 మ్యాగ్నెట్లు అవసరం ఉంటాయి కాబట్టి 2 అయితే తెప్పించినాము. సో రెండింటి కాస్ట్ వచ్చేసి 8000 రూపీస్. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నా. బందోబస్తు అయితే గైస్ దీన్ని ప్యాకింగ్ చేసి పంపించారు. ఈవెన్ ఇది డెలివరీ చేయడానికి వచ్చిన అతను కూడా షాక్ అయ్యిండు. ఎందుకంటే ఆయన బైక్ పైన తీసుకొచ్చిండు. బైక్ పెట్రోల్ ట్యాంక్ బందోబస్తు అతుక్కుందట. అంత పవర్ఫుల్ అయితే మ్యాగ్నెట్లు ఉంటాయి. సో మంచిగా వీటిలో ప్యాక్ చేసి అయితే వచ్చింది థర్మాకోల్లా. సో మీరు మాన్స్టర్ మ్యాగ్నెట్ని కనుక చూసినట్లయితే అది వచ్చేసి గైస్ ఇదే అన్నమాట. ఇది 50x50x20 mm మ్యాగ్నెట్ అన్నట్టు. సో ఇది బ్యాక్ సైడ్లో మీరు చూసినట్లయితే దీని మీద ఒక లేయర్ లేచిపోయింది. సో ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్ అని ఉంది అంటే అది వచ్చేసి ఇదే. నెక్స్ట్ లెవెల్లో ఏదైతే అతుక్కోవడం జరుగుతుంది. సో ఈ వీడియోలో యాజ్ ఏ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ లాగా నేనైతే ఒక ఎక్స్పెరిమెంట్ మీకు చేసి చూపిస్తా. దాన్ని చూస్తే మీరు క్రేజీ రియాక్ట్ అవుతారు. టీ పట్టుకురారా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ప్రతి ఒక్కరికి ఇలాంటి టీవీ గురించి అయితే తెలిసే ఉంటుంది. సో మీది మేము వాడిన ఫస్ట్ టీవీ. సో ఇప్పుడు ఈ టీవీతో ఏం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నామంటే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఫస్ట్ టీవీ అయితే ఆన్ ఉండాలి. టీవీని ఆన్ చేద్దాం. టీవీని కనుక గైస్ మనం ఆన్ చేసినట్లయితే అది వచ్చేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అదే మన దగ్గర ఉన్న పవర్ఫుల్ మాన్స్టర్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో దీని దగ్గరికి కనుక మనం తీసుకొచ్చినాం అనుకోండి, స్క్రీన్ మొత్తం విచిత్రంగా రియాక్ట్ అయితే అవుతుంది. మీరు చూడొచ్చు ఇంత దూరంలో అయితే మాన్స్టర్ మ్యాగ్నెట్ ఉంది కదా. సో ఇప్పుడు దాన్ని మెల్లమెల్ల దగ్గర తీసుకోవద్దా. దీని పవర్ వచ్చేసి ఎంత ఉందనేది ఇప్పుడు మీరు చూడొచ్చు. ముందు స్క్రీన్లో ఆల్రెడీ రియాక్షన్ వచ్చేసి స్టార్ట్ అయితే అయిపోయింది. మీరు చూసినట్టయితే మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరు చూడవచ్చు టీవీ స్క్రీన్ వచ్చేసి ఈ విధంగా విచిత్రంగా రియాక్ట్ అయితే అవుతుంది అనమాట. ఇది దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇగో డిఫరెంట్ షేప్స్ అనేవి టీవీలో అయితే క్రియేట్ అవుతుంది. ఇది ఇలా కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈఎంఎఫ్ ఫీల్డ్ లాగా అయితే గైస్ అయితే రియాక్ట్ కావడం జరుగుతుంది. ఇది చూస్తుంటే ఎంత క్రేజీగా అనిపిస్తుందో మీరు చూడవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో ఇది ఒకటే టీవీ ఉండి మీరు మ్యాగ్నెట్ తెప్పించి దీంతో ఇట్లా ఆడతా అంటే కథ కలవదే. నేను చేసే ఏ ఎక్స్పెరిమెంట్ని కూడా మీరైతే ట్రై చేయకండి. ఎందుకంటే ఇలా ట్రై చేసిన తర్వాత టీవీ వర్క్ కాదు. ఇక ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇలాంటి రియాక్షన్ వచ్చేసి మనం పాత డబ్బా టీవీ ఏదైతే ఉందో దాంట్లో అయితే క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా వస్తున్న స్మార్ట్ టీవీస్ ఏవైతే ఉన్నాయో అవిటితో కూడా ఇటువంటి రియాక్షన్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు. ఇట్లయితే రియాక్ట్ అవుతుంది మాన్స్టర్ మ్యాగ్నెట్తో. సో మనం చేసిన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గైస్ ఇది. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గైస్ ఏం చేయబోతున్నాం అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి కదా. ఈ కాయిన్స్లో మనం మాన్స్టర్ మ్యాగ్నెట్ని కనుక వీటి పైన పెట్టినట్లయితే అసలు ఎన్ని కాయిన్స్ని లిఫ్ట్ చేయగలుగుతుంది అని అయితే చూద్దాము. 1 2 3. సో మీరు చూసినట్లయితే ఇక్కడ ఇటువంటి కాపర్ ఏవైతే ఉన్నాయో కాయిన్స్ ఇవి వచ్చేసి అతుక్కోలేదు అంత ప్రాపర్గా. బట్ ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దీనికైతే అతుక్కోవడం జరిగింది. ఇక మీరు ఇక్కడ చూసినట్లయితే 1 2 3 4 5
28 కాయిన్స్ అయితే గాయస్ దీనికి అతుక్కోవడం జరిగింది. బట్ ఆ ఎక్స్పెరిమెంట్ అయితే కాదు మనం దీంతో చేద్దాం అనుకున్నది. మనం ఏం ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాం అంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే మాన్స్టర్ మ్యాగ్నెట్కి కాయిన్ ఈ విధంగా అయితే పెడుతున్నా. ఇదే విధంగా ఇంకొక కాయిన్ని తీసుకొచ్చి ఈ కాయిన్కి అయితే అతుక పెడదాం. ఇట్లా అతుకుంది కదా, ఇట్లా మళ్ళీ దీనికి ఇంకొక కాయిన్, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కాయిన్. ఈ విధంగా అసలు ఎన్ని కాయిన్స్ అతుక్కుంటాయి, ఎంత దూరం వరకు దీన్ని మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది అనేది చూద్దాం. ఏంటి వరకు ఉంటుంది అనుకుంటున్నావు జీంగా? 10 7 తర్వాత 8 ఎటు 9 10 బరాబర్ 10 కాయిన్లు వచ్చేసి గాయస్ ఈ విధంగా అయితే మనం అతక పెట్టొచ్చు మాన్స్టర్ మ్యాగ్నెట్కి. చూస్తుంటే చాలా క్రేజీగా అయితే అనిపించింది, మళ్ళీ విడిపోయింది. సో ఇంత పవర్ఫుల్గా అయితే గాయస్ ఈ మాన్స్టర్ మ్యాగ్నెట్ ఉంటుంది అనమాట. సో దీంతో మనం ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏం చేసినాం, ఈఎంఎఫ్ ఫీల్డ్ ఏదైతే ఉందో గాయస్ అయితే నేను మీకు టీవీ స్క్రీన్లో చూపెట్టిన. నెక్స్ట్ వచ్చేసి మనం ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని కాయిన్స్ని అతక పెట్టొచ్చు అంటే దీనికి టోటల్గా మనం అయితే 10 కాయిన్స్ని పెట్టొచ్చు అనమాట. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఏంటి అంటే, ఈ మాన్స్టర్ మ్యాగ్నెట్కి ఒకవేళ ఒక ఫెర్రో ఫ్లూయిడ్ అనే లిక్విడ్ అయితే ఉంటుంది అనమాట. ఆ ఫెర్రో ఫ్లూయిడ్ లిక్విడ్తో మనం రియాక్ట్ చేయించినాం అనుకోండి, దాంట్లో నుంచి క్రియేట్ అయ్యే ఒక ఫీల్డ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ రియాక్షన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఈ ఒక్క ఎక్స్పెరిమెంట్ని యాడ్ చేయడానికి మనం ఆల్రెడీ 8,000 రూపీస్ పెట్టి మాన్స్టర్ మ్యాగ్నెట్స్ తెప్పించినాం కదా. సో ఈ ఫెర్రో ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దీని కాస్ట్ వచ్చేసి ఎంత అంటే 4,776 రూపీస్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కావచ్చు ఆల్రెడీ. సో టోటల్గా ఈ ఎక్స్పెరిమెంట్ కోసం మేము పెట్టిన ఖర్చు దగ్గర 12,000 రూపీస్ అయితే ఖర్చు పెట్టినాము. సో ఖచ్చితంగా మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మనకి ఈ వీడియో నుంచి ఇంత అవుట్పుట్ రాదు. బట్ మీలో చాలామంది ఎక్స్పెరిమెంట్లు చేయండి అని అడుగుతారు కాబట్టి ఇంత ఎక్స్పెండిచర్ పెట్టి మేమైతే తెప్పించినాము. సో ఇప్పుడు మనం ఈ ఫెర్రో ఫ్లూయిడ్ లిక్విడ్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఆ తర్వాత ఇది మాన్స్టర్ మ్యాగ్నెట్తో ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, రియాక్షన్ అయినప్పుడు ఆ ఫెర్రో ఫ్లూయిడ్ ఎటువంటి ఫామ్ని తీసుకుంటుంది అని అయితే నేను చూపిస్తా. సో ఈ ఫెర్రో ఫ్లూయిడ్ లిక్విడ్ వచ్చేసి గైస్ దీంట్లో అయితే ఉంది. యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఎప్పుడో రావాల్సింది, ఈ లిక్విడ్ వల్లనే లేట్ అయితే అయిపోయింది. సో దీన్ని అన్బాక్సింగ్ చేసినట్లయితే లోపల మనకు ఫెర్రో ఫ్లూయిడ్ లిక్విడ్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఒక ప్లాస్టిక్ కప్, కింద మీరు చూసినట్లయితే ఒక మాన్స్టర్ మ్యాగ్నెట్. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే దీనిపైన కప్ని పెట్టి ఆ తర్వాత దీంట్లో సో ఈ విధంగా ఒక బోల్ట్ని అయితే పెట్టినాం అనమాట. మాన్స్టర్ మ్యాగ్నెట్ వచ్చేసి దీనికైతే అతుక్కోవడం జరిగింది. ఈ కవర్లో కనుక మీరు చూసినట్లయితే ఈ బాటిల్లో వచ్చేసి గైస్ మనకైతే ఫెర్రో ఫ్లూయిడ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు దీంతో ఒక రియాక్షన్ చేసి మీకు చూపిస్తా. ఫెర్రో ఫ్లూయిడ్ అంటే ఏం లేదు, ఇటువంటి కర్రది ఒకటి ఇంక్ లాంటిది అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఫెర్రో ఫ్లూయిడ్ లిక్విడ్ని కనుక మనం ఒకవేళ స్క్రూ పైన వేసినాం అనుకోండి, మీరు దీని రియాక్షన్ చూడొచ్చు. సో దీంట్లో మనం ఇంకింత యాడ్ అయితే చేద్దాం. మనం ఎంతైతే యాడ్ చేస్తున్నామో ఇది అంతంతగా పెరుగుతూ పైనకైతే వెళ్తుంది. దీని పైన కనుక మీరు చూసినట్లయితే ఒక ముళ్ళ లాంటిది ఏదో సంథింగ్ స్పెషల్ ఐటమ్ అయితే స్టార్ట్ అయింది, దాని మీద డిజైన్ లాగా వస్తుంది. బట్ ఇది లిక్విడే. ముళ్ళ పందుకున్నట్టుండే ముళ్ళు ఏదో ముళ్ళ చెట్టుకు సైడ్కు ముళ్ళు ఉంటాయి కదా, సేమ్ టు సేమ్ అదే విధంగా అయితే క్రియేట్ కావడం జరిగింది. సో దీన్ని టచ్ చేద్దాం. ఇగో ఇది మొత్తం లిక్విడే. దీని లోపల మేము ఏమైనా పెట్టామంటే ఏం లేదు, జస్ట్ లిక్విడ్ మాన్స్టర్ మ్యాగ్నెట్ పవర్తోని ఈ విధంగా అయితే ఒక ఫామ్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. మనం ట్యూబ్తోని పోయకుండా డైరెక్ట్గా బాటిల్తోనే పోస్తున్నాము. ఈ రియాక్షన్ని మీరు చూడవచ్చు ఏ విధంగా క్రియేట్ అవుతుందో. ఇక్కడ మీరు చూసినట్లయితే పైన ఏదైతే నట్టు పైన పార్ట్ ఉందో అక్కడ మనకి రియాక్షన్ క్రియేట్ అయింది, గాలి గదులుతుంది మొత్తం. అంతేకాకుండా కింద మీరు చూసినట్లయితే కింద కూడా ఈ విధంగా అయితే ఫామ్ కావడం జరిగింది. ఇంకా కింద చూసినట్లయితే ఇంకా కింద కూడా అట్నే ఉంది. ఇది చూస్తే మొత్తం కుచ్చుకుంటా ఏమో అనిపిస్తుంది, కాకపోతే మనం వేలు పెట్టినా సరే మనకైతే ఏం కాదు. ఇగో దీనికి కిందికి అన్నా కొద్ది కింద పోయి మళ్ళీ కింద ఫామ్ అవుతుంది. మొత్తం కదిలింది, ఒక దగ్గర వేరే దిక్కుపోయింది. ఏంది విధి వైపరీత్యం. ఈ మాన్స్టర్ మ్యాగ్నెట్ ని మనం ఎక్కడ విడిచిపెట్టినా సరే ఆటోమేటిక్ గా టేబుల్ పైన ట్రావెల్ అవుతుంది దాంతో పెడుతుంది.
కింద ఐరన్ రాడ్లు ఉన్నాయి టేబుల్ కి. సో అక్కడికి వెళ్ళి దాని తర్వాత ఆగిపోవడం జరిగింది. సో ఈ విధంగా అయితే గైస్ ఇది వచ్చేసి రియాక్ట్ అయితే అవుతుంది అనమాట. మన దగ్గర ఉన్న మాన్స్టర్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో మనం ఫెర్రో ఫ్లూయిడ్ లిక్విడ్ తోని కనుక రియాక్షన్ చేయించినట్లయితే రియాక్షన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ఈ ఫెర్రో ఫ్లూయిడ్తో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం. అదేంటి అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక ప్లేట్ అయితే ఉంది. ఈ ప్లేట్ నిండా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫెర్రో ఫ్లూయిడ్ లిక్విడ్ని అయితే పోస్తున్నా. సో ఇంత లిక్విడ్ని అయితే కాసి నేను ఇక్కడ పోసిన. ఇప్పుడు దీంతో నేను ఏం చేయబోతున్నా అంటే ఈ టేబుల్ కింద నేను ఈ మాన్స్టర్ మ్యాగ్నెట్ కనుక పెట్టినట్లయితే ఈ ప్లేట్లో కూడా మీరు ఎటువంటి రియాక్షన్ క్రియేట్ అవుతుందో ఊట పడుతుంది. ఇక దగ్గర తీసుకురాగానే మీరు చూడవచ్చు. ఇంత ముందుకు మనం ఏవైతే మున్నలాంటివి చూసినామో అవి వచ్చేసి మొత్తం క్రియేట్ అయితే అవుతున్నాయి. మనం దగ్గర తీసుకెళ్లే కొద్దీ ఫెర్రో ఫ్లూయిడ్ లిక్విడ్ అనేది ఈ విధంగా అయితే మనకు రియాక్షన్ అయితే ఇస్తుంది అన్నమాట. సో మీరు చూడవచ్చు ఇది వచ్చేసి ఎంత క్రేజీగా అనిపిస్తుందో. 2024లో గైస్ మేము చేసిన ఎక్స్పెరిమెంట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఈ రియాక్షన్ ఇది చూస్తుంటేనే క్రేజీ అనిపిస్తుంది. ఇది అంతా లిక్విడే, కాకపోతే మన మాన్స్టర్ మ్యాగ్నెట్ పవర్ వల్ల ఈ విధంగా రియాక్ట్ అయితే అవుతుంది. అది నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటిది అంటే గైస్ మీరు ఇక్కడ చూసినట్లయితే మన చేతిలో ఒక మాన్స్టర్ మ్యాగ్నెట్ ఉంది కదా. ఒక మాన్స్టర్ మ్యాగ్నెట్ ఇంకో మాన్స్టర్ మ్యాగ్నెట్ని మీట్ అయినట్లయితే ఈ రెండింటిని మనం వేరు చేయగలమా అనే ఎక్స్పెరిమెంట్ అనమాట. ఈ రెండు మాన్స్టర్ మ్యాగ్నెట్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ చేతిలో ఒకటి ఉంది, ఈ చేతిలో ఒకటి ఉంది. ఒకవేళ వీటి మధ్యలో కనుక ఎవరిదైనా చేతి వచ్చింది అనుకోండి, ఆ చేతిని పగల కొట్టుకొని మరి రెండు వచ్చేసి అతుక్కోవడం జరుగుతుంది. అంత పవర్ఫుల్గా అయితే ఈ మాన్స్టర్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం అతకబెడదాం. అతకబెట్టడానికి మనం చేయాల్సిన పని ఏంటి అంటే మన దగ్గర ఇటువంటి ఒక చెక్క అయితే ఉంది. ఈ చెక్కని యూజ్ చేసి మనం ఈ రెండు మాన్స్టర్ మ్యాగ్నెట్స్ని అతకబెడదాం. ఓకే, సో ఇక్కడ సైడ్ ఒక మాన్స్టర్ మ్యాగ్నెట్, ఇక్కడ సైడ్ ఒక మాన్స్టర్ మ్యాగ్నెట్, ఈ రెండింటిని అతకబెడుతున్నా. సో ఇవి వచ్చేసి నార్త్ సౌత్ ఇవి వేరే ఉన్నట్టున్నది. దీన్ని దింపాలి. ఇప్పుడు ఇంత లావుగా ఉందిగా చెక్క, ఇంత లావు చెక్కకు కూడా ఇవి వచ్చేసి అట్రాక్ట్ అయితే కావడం జరుగుతుంది. మెల్లగా ముందర తీసుకుపోవాలి. ఇక వీళ్ళిద్దరు ఎట్లా చూస్తుర్రు అంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టుగా చూస్తుర్రు. అసలు వీళ్ళకి అర్థమే అయితే లేదు అప్పంచేయాలి. సో ఇప్పుడు ఈ రెండింటిని అతకబెడదాం. ఘోరంగా అంటే ఘోరంగా పవర్ఫుల్ అతుక్కుంటున్నాయి. ఈ ప్రాసెస్లో ఒకవేళ నా చెయ్యి కనుక మధ్యలో పోయిందనుకోండి మొత్తం కట్ అయిపోతుంది. పోతుంది ముంగటికి చెక్క పెట్టి నువ్వు డైరెక్ట్ పెడితే అతుకోదు. అట్లా డైరెక్ట్ పెడితే మొత్తం పలిపోతే గుద్దుకొని అందుకు. మేబీ గైస్ ఈ మాన్స్టర్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి పలిపోతే ఇప్పుడే వలిపోతుండొచ్చు. చలో చలో జిగా మెల్ల గట్టి ఒక్కసారి నువ్వు కొరి మెల్ల చలో అతుకున్నాయా. బంద అవస్థ అయితే గాయస్ ఇప్పుడు ఈ మాన్స్టర్ మ్యాగ్నెట్ అతుక్కున్నాయి. దారా రే, ఒకవేళ మీరు దింపంగా మీ చెయ్యి ముత్తుతో తోలు ఇరికింది అనుకో మధ్యలో కట్ అవుతుంది. చలో ఎవరు ట్రై అవుతారా? నేను చేస్తా. నువ్వే అవుతావా? చేయరా. नहीं इधर रखो, देखो मैं राउडिज्म सेटलमेंट क्या है? कान्ना नहीं है. రావట్లేదా? తాత వంపుతుండు. సపరేట్ కావాలి. సపరేట్ అయినా ఒకవేళ పుష్కం అయినాయి అనుకో నీకు అంత బలమే ఉందనుకో మధ్యలో ఏలికించుకో కట్ అవుతుంది. రావట్లేదు. ప్లేన్ గా రియాక్షన్. సో ఇంత స్ట్రాంగ్గా అయితే గాయస్ ఈ మాన్స్టర్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి అతుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు వీటిని అయితే మనము చెక్కలతో ఒక టూల్ని అయితే తయారు చేసినాం, దాన్ని యూజ్ చేసి సపరేట్ చేద్దాం. వావ్, వాట్ ఏ టెక్నాలజీ. ఇప్పుడు కూడా మనం వస్తాను గ్యారంటీ లేదు జింగా, ఏదో మన ట్రయల్ అంతే.
వస్తురా. సో మాస్టర్ మ్యాగ్నెట్స్ వచ్చేసి గైస్ సపరేట్ అయితే కావడం జరిగింది. ఇటువంటి టూల్ని యూజ్ చేసి మేమైతే సపరేట్ చేయగలిగినాం. సో ఈ విధంగా అయితే గైస్ మాస్టర్ మ్యాగ్నెట్స్ అతుక్కునే అనుకోండి, మన పవర్ని యూజ్ చేసి మన చేతులతో వీటిని సపరేట్ చేయడం ఇంపాసిబుల్. సో ఇప్పుడు లాస్ట్ ఎక్స్పెరిమెంట్ వీటితో ఏం చేయబోతున్నామో అంటే వీటిని మొత్తం బ్లాస్ట్ అయితే చేయబోతున్నాము. దానికోసం మన దగ్గర ఈ రెండు ఉన్నాయి కదా మాస్టర్ మ్యాగ్నెట్ని, ఒకదాని దగ్గర ఒకదాన్ని నూకుదాము. పవర్తో మొత్తం రెండు వచ్చి గుద్దుకుంటే ఏం జరుగుతుందని అయితే చూద్దాం. లెట్స్ స్టార్ట్. రే బీ సేఫ్. ఓకే. పలిపోయింది. రెండు అతుక్కోగానే ఒక మ్యాగ్నెట్ ఏదైతే ఉందో అది వచ్చేసి మొత్తం కట్ కావడం జరిగింది. ఎంత ఫాస్ట్గా వచ్చేసి రెండు గుద్దుకున్నాయి అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, కండ్రెప్పలు కొట్టినంత సేపట్లోనే రెండు వచ్చేసి మొత్తం గుద్దుకున్నాయి. మిరుగులు వచ్చిన సైడ్ కనబడారా? మొత్తం మిరుగులు అయితే మనకు బయటకు రావడం జరిగింది. దాని ముక్కిది మాస్టర్ మ్యాగ్నెట్ ముక్క. సో ఈ రియాక్షన్ ఏదైతే ఉందో దీన్ని ఇంకోసారి క్రియేట్ చేద్దాం. చెక్కలతక పెట్టరా మళ్ళీ సెకండ్ టైం ట్రై చేస్తున్నాం. మళ్ళీ వర్షంలో చిత్తినే ఆరా మొత్తం. సో మన మాస్టర్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో గైస్ మళ్ళీ కూడా ఈ విధంగా రియాక్ట్ అయ్యి అతుక్కోవడం జరిగింది. నాకు సెకండ్ టైం మిరుగులు వచ్చినట్టు అనిపించలే, కానీ ఫస్ట్ టైం మాత్రం కడక్ మిరుగులు వచ్చినాయి, క్రేజీ అనిపించింది. సో రెండు మాస్టర్ మ్యాగ్నెట్లు కనుక వచ్చి గుద్దుకుంటే ఈ విధంగా అయితే రియాక్షన్ అయితే రావడం జరుగుతుంది. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. సో మొత్తానికి గైస్ మేము తెప్పించిన మాస్టర్ మ్యాగ్నెట్స్ వచ్చేసి వీటితో ఇంకా చాలా రకరకాల ఎక్స్పెరిమెంట్లు అయితే చేసినాం. ఇంకా కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయడం బాకీ ఉంది, ఎందుకంటే వీటికి కావాల్సిన సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మా లొకేషన్లో డెలివరీ అయితే లేదన్నమాట. అందువల్ల అయితే ఆ ఎక్స్పెరిమెంట్ అన్నింటినీ ఒకే వీడియోలో షూట్ చేయలేకపోతున్నాము. సో వీటితో పార్ట్ 2 షూట్ చేద్దామా వద్దా కామెంట్ అయితే చేయండి. ఒకవేళ ఎక్కువ మంది రిక్వెస్ట్ చేసినట్లయితే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ వేరే లొకేషన్కి డెలివరీ చేయించుకొని అక్కడ నుంచి తెచ్చుకొని వీడియో అయితే షూట్ చేద్దాం. సో ఈ ఎక్స్పెరిమెంట్ కనుక గైస్ మీకు నచ్చినట్లయితే, చాలా ఖర్చు పెట్టి చేసినాం కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేసేయండి. ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.